అది చూడండి ఒకసారి చూసుకుంటూ పోయండి. అంతే అయిపోయింది. ఇంకా జరగండి, చేయబట్టండి వెనకకుండా ఫోన్ చేయండి మళ్ళీ బతకండి. వాళ్ళు మిగతా బాగా చేస్తారు వాళ్ళు స్టూడియో. ఈరోజు న్యూ భారత్ నగర్ కాలనీ మైసమ్మ గుళ్ళో రాగి చెట్టు వేప చెట్టు కళ్యాణం చేయడం జరిగింది. గత 2011లో మొదటిసారి చేశాము, తర్వాత 2018లో చేశాను, మళ్ళీ ఇది థర్డ్ టైం 2026లో ఈరోజు చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి కాలనీ వాసులు, స్నేహితులు, ఇతర పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యే గారు, మా కంటెస్టెడ్ పార్లమెంట్ సభ్యుడు రాగి లక్ష్మారెడ్డి గారు, అలాగే మీ మిత్రులు, ప్రెస్ మిత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము 2011లో మొక్కుకున్నుంటి ఆ రోజు ఒక సమస్య వచ్చినప్పుడు మొక్కిన అమ్మవారిని, తర్వాత మళ్ళీ ఒక సమస్య వచ్చింది, మళ్ళీ మొక్కిన, తర్వాత మా మేడం కొద్దిగా సిక్ అయిన ఉండే, ఆ మొక్కు ఈ రోజు తెలుసుకో. థ్యాంక్ యూ. కోరికలు నెరవేరినాయి. అన్నదానము, అన్ని కార్యక్రమాలు, స్నేహితులను సత్కరించుకోవడం జరిగింది, అందరి బంధువులను కలవడం కూడా జరిగింది. ఏమో అమ్మవారు చేపించుకుంటే చేస్తా, ఆశీర్వాదం. ఈరోజు ఉప్పల్ న్యూ భరత్ నగర్ కాలనీలో అన్య బాలకృష్ణ కవిత గారుల ఆధ్వర్యంలో రాగి చెట్టు వేప చెట్టు కళ్యాణ మహోత్సవం జరగడం జరిగింది. వారు గత 3 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు చాలా మహిమాన్వితం కలిగినటువంటి అమ్మవారు. ఇక్కడ ఎవరు భక్తులు కోరుకున్నా వాళ్ళ కోరికలు కొంగు బంగారమే తీరుస్తున్నటువంటి అమ్మవారు కాబట్టి ప్రతి సంవత్సరం వారు
కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి అమ్మవారి సేవలో తరిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా కొత్త జంటలు వారికి సంతానం కలగకపోయినా ఇంకా వారికి ఏమైనా సమస్యలున్నా ఇక్కడ అమ్మవారికి వచ్చి చెప్పుకొని ఇక్కడ 5 మంగళవారాలు అమ్మవారికి 5 శుక్రవారాలు మన్నించాలి 5 శుక్రవారాలు ఆ అమ్మవారికి ప్రదక్షిణలు చేసి వాళ్ళు కోరుకుంటే ఆ అమ్మవారు తప్పకుండా వారి కోరికను నెరవేరుస్తుందని ఇక్కడ వినికిడి. కాబట్టి ఎవరైనా సంతానం కలగకపోయినా వారికి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ అమ్మవారిని వేడుకుంటే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం. ఆ క్రమంలోనే బాలకృష్ణ అన్నగారి దంపతులు వారికి మంచి జరగడం వల్ల ఈ విధంగా కళ్యాణ మహోత్సవాన్ని జరపడం జరుగుతుంది. కాబట్టి నేను కూడా ఈసారి మొట్టమొదటిసారిగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. నేను మా దంపతులం ఇద్దరము అమ్మవారికి వడిబియ్యం పోయడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా మంచి జరుగుతుందని అమ్మవారిని నన్ను కూడా ఆశీర్వదించి నన్ను కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉంచాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అన్న బాలకృష్ణ దంపతులకు మరియు బంధుమిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై మైసమ్మ తల్లికి జై. మైసమ్మ తల్లి ఏదైతే పెళ్లి కార్యక్రమం చేస్తున్నారో దానికి విచ్చేసిన భక్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎందుకంటే ఉప్పల్లో ఎప్పుడే గాని ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా మైసమ్మ తల్లి ప్రోగ్రాం ఒకటే కాకుండా ఎప్పుడు పండుగలు ఉన్నా కూడా పండుగ వాతావరణానికి హైదరాబాద్ లో పుట్టిన నిలయముగా ఉండే ఉప్పల్లో ప్రతి జాతరను కూడా మంచిగా చేస్తారు. ఈ రోజు కళ్యాణోత్సవం కూడా మరి మైసమ్మ తల్లిది చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి కళ్యాణోత్సవం చేస్తున్నారు. కాబట్టి భక్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ టెంపుల్ నిజంగా అందరూ అనుకుంటుంటారు చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏమన్నా వచ్చి ఎవరే కానీ వచ్చి మొక్కుకుంటే అన్నీ కూడా కరెక్ట్ జరుగుతాయనే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున వచ్చి మరి తల్లిని మరి దర్శించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఉప్పల్ న్యూ భరత్ నగర్ కాలనీలో అన్య కవిత బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో 3వసారి రాగి చెట్టు వేప చెట్టు కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా పెద్దలు రాగి లక్ష్మారెడ్డి అన్నగారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు, ఈ న్యూ భరత్ నగర్ కాలనీ సభ్యులు అందరికి కూడా ఈ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి అన్నగారు వచ్చినందుకు అన్నగారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారికి వారి కుటుంబ సభ్యులకి ఆ మైసమ్మ తల్లి దీవెనలు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన అన్య బాలకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులు మిగతా అందరికీ కూడా ఆ మైసమ్మ తల్లి దీవెనలు ఉండాలని ఇది 3వసారి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారు కానీ అన్న రాగి లక్ష్మారెడ్డి అన్న గారు కానీ మిగతా మిత్రులందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై బోలో మైసమ్మ తల్లికి. ఓం నమ శివాయ. శ్రీ రేణుకల్లమ్మ తల్లికి జై. ఉప్పల్ భరత్ నగర్ కాలనీలో ఉన్నటువంటి పురాతన మైసమ్మ తల్లి ఆలయంలో ఈరోజు వేప చెట్టు రావి చెట్టు కళ్యాణము జరిపించినారు. మన అన్య బాలకృష్ణ గారు ఈ యొక్క కళ్యాణము ఈ యొక్క గుడి ఆవరణలో గత ఎన్నో సంవత్సరాల నుంచి అతను అమ్మవారికి సేవలు చేస్తున్నాడు. అన్య బాలకృష్ణ గారు చేసుకుంటూ ఈసారి ఆ అమ్మవారి కళ్యాణంతో పాటు వేప చెట్టు రావి చెట్టు కళ్యాణము అంగరంగ వైభవంగా ఘనంగా చేసి భక్తులకు ఎంతోమందికి అందరికీ ఉప్పల్ చల్లగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి పూజా కార్యక్రమాలు జరిపించి కళ్యాణం చేసి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ భోజనాలు తీర్థప్రసాదాలు ఏర్పాటు చేసి అందరినీ సంతోషపరుస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని అతను ఎంతో కృషి చేసి కష్టపడి ఈ యొక్క కళ్యాణం చేసినాడు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటూ వారి కుటుంబానికి అందరూ ఆశీస్సులు కూడా ఉండాలి అని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ నేను
ఇక్కడ తెలియజేస్తున్నాను. వచ్చిన భక్తులు కూడా తీర్థప్రసాదములు తీసుకొని ఇక్కడ ఒక భోజన తాంబూలాలు స్వీకరించి అతన్ని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. నేను పీర్జాదిగూడ మాజీ ఎంపీటీసీ పానుగంటి బృందాకర్ గౌడ్ను. ఈ యొక్క కార్యక్రమానికి నేను కూడా విచ్చేసినాను. ఆ స్వామి అమ్మవారి ఆశీస్సులు పొందినను. అలాగే అందరూ వచ్చిన భక్తులు కూడా అందరూ అమ్మవారి ఆశీస్సులు పొంది ఆ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి కన్నుల పండుగ చూసి ఈ యొక్క భోజన తాంబూలాదులు స్వీకరించి ఆ అన్నయ్య బాలకృష్ణ దంపతులను వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించగలరని కోరుతున్నాం. మేము కూడా సంతోషంగా ఉన్నాము. మా తమ్ముడు అన్నయ్య బాలకృష్ణ గారిని కూడా మేము ఆశీర్వదించి వెళ్తున్నాం. థ్యాంక్ యూ.